హాయ్ అండి. సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి కదా. ఇంతకుముందు పార్ట్ 1 ఒక వీడియో పెట్టానండి. చెప్పాను కదా, ముగ్గులు చాలా ఉన్నాయండి, సరిపోలేదు. అందుకే మీకు 2 వీడియోల్లాగా చేసి పెడుతున్నాను. ఈ పార్ట్ 2లో వస్తున్నాయండి. ఈ ముగ్గులన్నీ చాలా బాగుంటాయి చూడండి. ఇంకా ఇంట్లో ముగ్గులు చాలా వరకు పూర్తయిపోయాయండి. అన్నదాత సుఖీ భవ, హ్యాపీ పొంగల్. చూడండి ఎంత బాగా వేశారో. రథం ముగ్గును చూడండి ఎంత బాగా వేశారో. చూడండి రైతు నాగలి పట్టుకొని ఉన్నట్టుగా గాలిపటాలు, పొంగలు. ఈ ముగ్గులు చూడండి, వాళ్ళకి ఇచ్చిన బాక్సు మొత్తం ఉపయోగించేసుకున్నారు. చూడండి అమ్మవారి ప్రతిమని కూడా తీసుకొచ్చి పెట్టేశారు. ఫ్లవర్స్ ముగ్గండి. చూడండి ప్రతి ఒక్క ముగ్గు దేనికదే, చిన్నదైనా పెద్దదైనా సరే నీట్గా చాలా అందంగా ఉన్నాయండి. చూడండి మనకి బసవన్నని కూడా వేశారు. అమ్మవారి రూపం వేశారు. ముక్కు పుడక, కళ్ళు చూడండి ఎంత బాగా వేశారు. మనకి సంక్రాంతి పండుగ అంటేనే ఎక్కువగా ముగ్గులు వేసుకుంటాం కదండి. ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే శుభప్రదం అంటారు. చూడండి రథం ముగ్గు వేసేసి రంగులు దిద్దేశారు. చూడండి వెంకటేశ్వర స్వామి రూపం వేశారు. శంఖ చక్రాలు చూడండి ఎంత బాగా వేశారు. మహిళల్ని ఎప్పుడైనా తక్కువ అంచనా వేయకూడదండి. ఇలా మనకి ముగ్గుల పోటీలు పెట్టినప్పుడు చూడండి వాళ్ళలో ఉన్న ప్రతిభా పాట వల్ల ఇలా బయటకు వచ్చేస్తుంటాయి. హ్యాపీ పొంగల్. చూడండి రైతు దేశానికి వెన్నుముక, రైతు అలిగి చూసారు. చూడండి మనం సంక్రాంతి పండగకి ఇంటి ముందు రంగులు వేసి ముగ్గులు వేసి చక్కగా ముగ్గులకి రంగులు వేసుకొని గొబ్బెమ్మల్ని పెట్టేసుకుంటామండి. ఆవు పేడ తెచ్చేసి వాటిని మనం గురువులు అని కూడా అంటాము. గొబ్బెమ్మల్లాగా చేసేసి ఇంటి ముందు ముగ్గులో పెట్టేస్తామండి. చూడండి ఈ ముగ్గు కూడా వైట్ ఎక్కువగా వేశారు. ఎంత నీట్గా ఉందో, ఎంత బాగుందో చూడండి. సంక్రాంతి స్పెషల్ అని రాశారు. అరిసెలు సెక్నాలు కూడా పెట్టారండి. ఇక్కడ ఎవరో ఒక అరిసె, దాని మీద సెక్నం కూడా పెట్టేశారు. గాలిపటం, చెరుకు గళ్ళు, డోలు సన్నాయి లాగా కూడా వేశారు.
మన సంక్రాంతి పండగ అంటేనే ఎక్కువగా ముగ్గులండి. మదర్స్ లవ్ నెవర్ ఎండ్. కోడి పందాలు, డోలు, సన్నాయి, నవధాన్యాలు చూడండి చిన్న చిన్న కుండల్లో చక్కగా అన్నిటిని నింపేసి ఇక్కడ రథం ముగ్గు వేశారండి. చుక్కలు పెట్టి రథం వేశారు. అందులో కలశాన్ని కూడా పెట్టారండి. చూడండి ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్. సంక్రాంతి పండగకి ఎక్కువగా ఆంధ్రాలో జరుగుతుంటాయండి. కోడి పందాలు ఎక్కువగా జరుగుతుంటాయి. చూడండి వీటిల్లో అయినా మీకు ఏ ముగ్గు నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి సూర్యుడిని కూడా వేసేసారు. గొబ్బెమ్మలు కూడా పెట్టేశారండి. దీపారాధన చేసేసారు, గొబ్బెమ్మలు పెట్టేశారు. నా ఛానల్ని చూస్తున్న మీ అందరికీ ముందుగానే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. చూడండి ముగ్గు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. మొత్తం బాక్స్ మొత్తం కలర్స్ నింపేసిందండి. కొన్ని ఆకులు లాంటి ధవలమో ఏమోనండి, అది ధవలము, వరి మొక్కలు కూడా తెచ్చిపెట్టారండి. నవధాన్యాలు, చెరుకు గడల్లాగా రెడీ చేసినవి, పూలు, బంతి పూలతో అలంకరించారు. ఒకే ముగ్గులో ఎన్ని రకాలుగా వేశారోనండి. చెరుకు గడలు, గాలిపటాలు, పాల పొంగల్ చేసినట్టుగా, అమ్మవారి ప్రతిమ, డోలు, సన్నాయి. ఇలా ఒక్క ముగ్గులోనే ఎన్ని రకాలుగా చూపించారు అండి. ఇది చుక్కల రథం అండి. ఎండగా ఉందండి బాగా, పాపం ఎండలోనే అలా కూర్చొని వేసేస్తున్నారు. పోటీలో పాల్గొన్న మహిళలందరూ ఎంతో కష్టపడి ఎండలోనే కూర్చొని ఏ ఇబ్బంది అనిపించకుండా, వాళ్ళ మొహంలో ఎలాంటి ఇబ్బంది లేదండి, సంతోషమే కనిపిస్తుంది. నేను కూడా ఎలాగైనా మీకు ఈ వీడియోలన్నీ ముగ్గులన్నీ చూపించాలని ఈ వీడియోని తీశానండి. మీకు కానీ ఈ ముగ్గులు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ముగ్గుల్లో మీకు ఏదైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒకసారి మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.